ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ చాలా సంతోషంగా జాను వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఈరోజు నేను జానుని ప్రేమించానని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి అంగీకారం తీసేసుకొని జానుని పెళ్లి చేసుకుంటానని వాళ్ళందరినీ కూడా మా ఇంటికి తీసుకువెళ్ళి మా ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవన్నీ మాట్లాడి తీరాల్సిందే అని విశ్వ అనుకుంటూ జాను వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. అయితే గుమ్మం దగ్గర నిల్చోగానే లోపల జై కూర్చొని ఉండడం విశ్వ గమనించేసి గుమ్మం దగ్గర నిల్చొని ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే జానుని కూడా ఒక మాట అడిగి తెలుసుకోండి అంకుల్, మళ్ళీ జాను ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే మా పెళ్ళికి అడ్డు అవుతుంది కదా, కాబట్టి జాను నిర్ణయం కూడా తెలుసుకున్న తర్వాతే మీకు నాతో జానుకి పెళ్ళి ఇష్టమా లేదా మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోండి, అప్పుడే మా పెళ్ళికి ముహూర్తం పెట్టండి అని జై చెప్తూ ఉంటాడు. అమ్మ జాను అని శ్రీనివాస్ పిలవటంతో చెప్పండి నాన్న అంటూ జాను అక్కడికి వస్తుంది. బాబు చెప్పింది నువ్వు విన్నావు కదా అని శ్రీనివాస్ అడగటంతో నేను ఎవరిని ప్రేమించట్లేదు సార్, మా అమ్మ నాన్న చెప్పి ఎవరైతే ఇష్టమో ఎవరినైతే చూపిస్తారో నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని జాను చెబుతుంది. ఇక జై చాలా చాలా సంతోషంగా జాను మనసులో ఎవ్వరూ లేరు, జాను ఎవరిని లవ్ చేయట్లేదు, ఇక నాకు ఏ ప్రాబ్లము లేదు, నేను జానుని పెళ్లి చేసేసుకోవచ్చు అని మనసులో అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ జాను వైపుకు చూస్తాడు. అయితే గుమ్మం దగ్గర నిల్చొని ఇదంతా వింటున్న విశ్వ ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి జాను నన్ను ప్రేమించట్లేదా, నేను మాత్రమే జానుని ప్రేమిస్తున్నాను, ఇప్పుడు ఇతనేమో సంబంధం మాట్లాడడానికి వచ్చాడు, ఇప్పుడు నా లవ్ని నేను చెప్పాలా వద్దా అని విశ్వ అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక జై ముహూర్తాలు పెట్టేసుకుందాము అని అనడంతో లక్ష్మీ శ్రీనివాస్ ఏం చెప్తారు అన్నది నెక్స్ట్.